ఒక ఎకరా ఆయిల్ ఫామ్ తోటలో ప్రధాన పంటతో పాటు వివిధ అంతర పంటలతో కలిపి 2 నుండి 3 లక్షల ఆదాయం ఎలా పొందడమనే అంశంపై అవగాహన సదస్సును వ్యవసాయ ఉద్యాన శాఖ లోహియా ఎడిబుల్ ఆయిల్స్ వారి ఆధ్వర్యంలో సదోషపల్లి శివారులో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జిల్లా ఉద్యాన అధికారి శ్రీనివాసరావు హాజరై మాట్లాడారు. ప్రపంచ దేశాల్లో ఫామ్ ఆయిల్ దిగుమతులకు డిమాండ్ ఉందన్నారు. మనం నిత్యం ఉపయోగించే నూనెలో 30 నుంచి 40% వరకు ఉంటుందన్నారు. చాక్లెట్, బిస్కెట్, బేకరీ, చిప్స్తో పాటు సుమారు 256 పదార్థాలలో ఫామ్ ఆయిల్ను ఉపయోగిస్తున్నట్లు తెలిపారు. ఆయిల్ ఫామ్ రైతులు రోడ్డెక్కిన ఒక్క ఘటన భారతదేశంలో జరగలేదన్నారు. ప్రభుత్వాలతో సంబంధం లేకుండా ఫార్ములా ద్వారా ధరను నిర్ణయించడం జరుగుతుందన్నారు. పంటను తీసుకెళ్లిన 14 రోజుల్లో డబ్బులు చెల్లించే విధంగా ప్రభుత్వం చట్టం చేసిందని తెలిపారు. లేని ఎడల అదనంగా ఎన్ని రోజులైతే పడుతుందో దానికి 8% వడ్డీతో సహా చెల్లిస్తారని తెలిపారు. భారీ వర్షాలకు కూడా దెబ్బతినని ఒకే ఒక పంట ఆయిల్ ఫామ్ అని తెలిపారు. రైతులు ఎలాంటి సంకోచాలు లేకుండా ఆయిల్ ఫామ్ సాగు చేసుకోవాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో మండల ఉద్యానాధికారి రవలి, లోహియా మేనేజర్ భరత్, గంగిపల్లి సొసైటీ అధ్యక్షులు శ్రీనివాసరెడ్డి, ఎఫ్పిఓ అన్నారం అధ్యక్షులు పాకాల పురుషోత్తం రెడ్డి, ఏఈఓ ఓర్గంటి రాజ్ కుమార్, రైతులు తదితరులు పాల్గొన్నారు. నా పేరు శ్రీనివాసరావు అండి. అందరికీ నమస్కారం. నేను కరీంనగర్ జిల్లాకు సంబంధించిన జిల్లా ఉద్యాన శాఖ అధికారి పనిచేస్తున్నాను. ఈరోజు ఇక్కడ మన ప్రాంతంలో రైతులు పామాయిల్ తోటలు ఏ విధంగా అయితే సాగు చేయాలని ఉద్దేశంతో ముందుకు వస్తున్నారో వాళ్ళందరికీ కూడా అవగాహన కల్పించాలని, అదేవిధంగా రైతులకు చాలా దీంట్లో డౌట్స్ ఉన్నాయి. మరి వేస్తే ఎప్పుడు కాత వస్తుంది, ఎంత దిగుబడి వస్తుంది, ఎవరు కొంటారు, ఫ్యాక్టరీ వాళ్ళు ఏమి చేస్తారు, భవిష్యత్తులో రేట్లు ఏ విధంగా ఉన్నాయి, సాగు చేయడం మంచిదా కాదా, దీంట్లో అంతర పంటలు ఏ విధంగా వేసుకోవాలి, మన దగ్గర ఉన్నటువంటి వాతావరణం సరిపోతుందా లేదా, ఎలాంటి భూములు పనికొస్తాయి, ఇలా రైతులకు చాలా రకాల డౌట్స్ ఉన్నాయి. ఈ డౌట్స్ అన్నింటిని కొద్దిగా క్లారిఫై చేయాలి, రైతులకు కూడా సందేహం నివృత్తి చేయాలనే ఉద్దేశంతో ఇవాళ ఇక్కడ ఈ మానకొండూరు చుట్టుపక్కల ఉన్నటువంటి పెద్ద రైతులు ఎవరైతే ఉన్నారో ఈ ఆదర్శ రైతులందరినీ పిలిపించి ఇక్కడ ఈ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. దీంట్లో రైతులు చాలా వరకు వాళ్ళకు ఉన్నటువంటి సందేహాలు రైజ్ చేశారు. ఆ సందేహాలకు సంబంధించినటువంటి మాకున్న అనుభవంతో, ఎందుకంటే గతంలో నేను అశ్వరావుపేట ప్రాంతంలో పనిచేశాం కాబట్టి అక్కడ రైతులు ఏటువంటి లాభం పొందుతున్నారు, ఎలా వేశారు వాళ్ళు, తర్వాత పామాయిల్లో అంతర పంటలుగా ఏమేమి పంటలు పండిస్తున్నారు, ఆ పండించే పంటలకు వచ్చే లాభాలు, ఇవన్నీ కూడా ఈరోజు కూలంకషంగా రైతులకి చర్చించడం జరిగింది. మా సలహా ఏంటంటే రైతులకి రాబోయే రోజులలో భవిష్యత్ అంతా కూడా ఈ నూనె గింజలకు సంబంధించిన భారతదేశం చాలా కొరత ఎదుర్కొంటుంది. ఇప్పటికే దాదాపు ప్రతి సంవత్సరం 80,000 నుంచి దాదాపు 1,00,000 కోట్ల రూపాయలు పెట్టి మనం మలేషియా, ఇతర దేశాల నుంచి నూనె గింజలు దిగుమతి చేసుకుంటున్నాం. కాబట్టి మన దేశంలో కూడా ఈ పంట మన ప్రాంతానికి వస్తుందని సైంటిస్టులు రిపోర్ట్ ఇచ్చారు. కాబట్టి మన వాతావరణం దీనికి సూటబుల్ అవుతుందనే ఉద్దేశంతో ప్రభుత్వం, ఈ తెలంగాణ గవర్నమెంట్ ఏదైతే ఉందో ఈ పామాయిల్ పెద్ద ఎత్తున సాగు చేయాలని చెప్పేసి రైతులను ప్రోత్సహించి రకరకాల సబ్సిడీలు ఇవన్నీ ఇవ్వడం జరుగుతుంది. మొక్కల సబ్సిడీ ఇస్తున్నారు, మెయింటెనెన్స్కి సబ్సిడీ ఇస్తున్నాం 4 సంవత్సరాల వరకు. అదేవిధంగా బిందు సేద్యానికి సంబంధించిన సబ్సిడీ కూడా ఇస్తున్నాం. రైతులకు దాదాపు ఒక 4 సంవత్సరాల నుంచి మనకు ఆదాయం రావడం జరుగుతుంది. మరి 4 సంవత్సరం తర్వాత ఒక 3 ఏళ్ళు అయితే మళ్ళీ 7వ సంవత్సరం నుంచి ఈ అంతర పంటలు, వేరే పంటలు వేసుకోవడానికి కూడా పామాయిల్ తోటలో అవకాశం ఉంది. చాలా వరకు ఇప్పుడు ఆల్రెడీ అశ్వరావుపేట ప్రాంతంలో మన దగ్గరనే కోకో పంట ఇస్తున్నారు, అదేవిధంగా ఒక్క వేసుకుంటున్నారు. జాజికాయ, జాపత్రి కూడా మన దగ్గర వచ్చే అవకాశం ఉంది కాబట్టి ఆ పంటలు కూడా ఇస్తున్నారు. ఆ విధంగా 7 సంవత్సరాల తర్వాత ఇంకొక 3 పంటలను అంతర పంటలుగా వేస్తే దాదాపు 30-40 సంవత్సరాల వరకు కూడా ఒక జనరేషన్ పూర్తయ్యే వరకు ఆల్మోస్ట్ ఈ పామాయిల్లో రకరకాల అంతర పంటలు వేయటం వల్ల రైతులకి చాలా వరకు ఆదాయం వస్తుంది. మరి ఇప్పుడు ఇవాళ ప్రజెంట్ మనం వేసే పంటలు ఏదైతే చూస్తున్నామో, వరి కావచ్చు, మొక్కజొన్న కావచ్చు, తర్వాత పత్తి, ఇలాంటి పంటలలో ప్రతి 3 నెలలకి 4 నెలలకి ప్రతి పంట మార్చడం, ఈ పంటలన్నీ కూడా ప్రకృతి వైపరీత్యాలు సంభవించినప్పుడు ఇవన్నీ కూడా డ్యామేజ్ కావడం, తర్వాత కోతులు ఇలాంటివన్నీ కూడా పంట నష్టం జరగడం, ఇలాంటివి మనం చూస్తున్నాం. ఒక పామాయిల్ పంట అనేది కూడా ఇది చాలా ప్రకృతి వైపరీత్యాలకి ఏమాత్రం గురి కాదు. పంట ఇన్సూరెన్స్ అవసరం లేని పంట ఇది. కాబట్టి రైతులు భయపడకుండా ఈ పామాయిల్ వేసుకోవాలి. ఎందుకంటే మన పక్క జిల్లాలో రైతులు దాదాపు 30 ఏళ్ళుగా సాగు చేసి దీని మీద ముందుకు పోయి అధిక ఆదాయం తీసుకొని రైతు యొక్క ఆర్థిక పరిస్థితి మెరుగుపరుచుకుంటున్నాడు. కాబట్టి మన దగ్గర కూడా ఉన్న రైతులు ఈ రోజు ఉన్నటువంటి ఈ అవకాశాలని అందిపుచ్చుకొని రైతులందరూ కూడా ఈ పామాయిల్ సాగుకు ముందుకు రావాలని, ఎందుకంటే వాళ్ళకి రైతులు కొత్త పంట కాబట్టి రైతులకి రకరకాలటువంటి డౌట్స్ ఉన్నాయి దీని మీద, అవన్నీ నివృత్తి చేయాలనే ఉద్దేశంతో ఈరోజు చాలా పెద్ద ఎత్తున వీళ్ళందరికీ సందేహ నివృత్తి కోసం ఇవన్నీ ఏర్పాటు చేశాం. కాబట్టి జిల్లాలో రైతులు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ కూడా
భవిష్యత్ తరాలకి దృష్టిలో పెట్టుకొని ఈ పామాయిల్ పంటను మీరు సాగు చేసుకున్నట్టయితే రైతుకి అధిక ఆదాయం వస్తుంది. మనం అదే పంట మీద అదే భూమిలో 2-3 పంటలు పండించడానికి అవకాశం ఉంది. కాబట్టి భావితరాలకు కూడా మనం ఇది ముందుకు తీసుకెళ్ళిన వాళ్ళైతే వాళ్ళకు కూడా చాలా మంచి ఆదాయంతో రైతులుగా ఆర్థికంగా అభివృద్ధి చెందుతారు. కాబట్టి వీళ్ళందరూ కూడా ముందుకు రావాల్సిందిగా నేను కోరుతున్నాను.